తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఈ అడవిలో ప్రతి చెట్టుకి కళ్ళుంటాయి. అవి నిన్ను కనిపెడుతూనే ఉంటాయి. అప్పయ్య దొరా, ఈ పిల్ల అంకినేడి ప్రసాద్ కూతురు. ఇక్కడి నుంచి కదలకుండా చూసుకో. అట్టాగే దొరా. ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు బాటనీ టూర్కి వచ్చి దారి తప్పిపోయాను. నన్ను నమ్మండి సార్. రాత్రిపూట అడవి దాటి వెళ్ళటం చాలా కష్టం. ఇక్కడే పడుకుని తెల్లారాక వెళ్ళిపో. ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు. పసరు వైద్యం చేయించుకోవడానికి అడవిలోకి వచ్చింది. నువ్వేం పట్టించుకోకు. శిల్ప, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఈ రాత్రి గడిస్తే చచ్చిపోదామనుకున్నాను. నేను వచ్చాను కదా. వంశీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెల్లవారు ఏం చేయాలో చెప్తా.